హలో గాయస్, మీరు 30 డేస్లో అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్గా అయితే నేర్చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేస్తే చాలన్నమాట. దానికోసం ఫస్ట్గా నేనైతే బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. దానికి టేపు, అలాగే చాక్ పీసు, అలాగే కత్తెర. ఆది బ్లౌజ్ టేప్ అయితే అసలు అవసరమే లేదు ఆది బ్లౌజ్తో అయితే నేను కట్ చేయలేను అన్న వాళ్ళు మాత్రమే టేప్ తీసుకోండి. అయితే టేప్ అయితే అసలు అవసరమే లేదు, ఓకేనా. ఆది బ్లౌజ్తో అయితే ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. దానికోసం నేను ఫస్ట్గా ఏమేమి తీసుకోవాలో చెప్పాను కదా, ఇవన్నీ దగ్గర అయితే పెట్టుకోండి. దాని తర్వాత జాకెట్ని అయితే అదే పీస్ చెప్పాను కదా, జాకెట్ పీస్, దాన్ని అయితే ఇలాగా 2 ఫోల్డింగ్ అయితే వేసుకోండి. చూసారా, నేనైతే సమానంగా వేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఓపెన్స్ అనేవి మీ అటువైపుకి వచ్చేటట్టు, అదే క్లోజ్ అనేది మీ వైపు ఉండినట్టు అయితే వేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, మన వేలు ఉంటుంది కదా, చూపుడు వేలు, దాని నుంచి 2 అంగుళాలు అయితే తీసుకోవాలి. లేదు టేప్తోనైతే తెలియట్లేదంటే టేప్తోనైతే 1.5 అయితే చిన్నది చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన పెట్టాను కదా చిన్న డాటు, అలాగా. ఒకవేళ చూపుడు వేలుతో అయితే కనుక 2 అంగుళాలు అయితే ఇలా డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే ఇలా స్కేలు లేక ఇలా గీస్తున్నాను, మీరైతే స్కేల్ అయితే వినియోగించి గీయండి, ఓకేనా. చూడండి, క్లోజ్ అనేది నా వైపు ఉంది, ఓపెన్స్ అనేవి మీ వైపు ఉన్నాయి, దానికి కిందన గీస్తున్నాను నేను, ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే తీసుకోండి. ఆది బ్లౌజ్కి పొడవు వెడల్పు తీసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి వెడల్పు ఫస్ట్ చూడండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే ఇది ఫ్రంట్ పార్ట్ చూపించింది, అది ఫ్రంట్ పార్ట్ వైపు అయితే తీసుకోకూడదు, ఓకేనా. మనం బ్యాక్ వైపు అయితే తీసుకోవాలి. అది బ్లౌజ్కి బ్యాక్ వైపు మనం వెడల్పు అనేది తీసుకోవాలి. కొచ్చులు ఉన్నాయి కదా, ఈ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని బ్యాక్ సైడ్ అంటారు, ఓకేనా. ఇది కొచ్చులు ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ చివరిని పట్టుకున్నాను కదా, అట్లా కొచ్చులు అని అంటారు అనమాట. అది మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూసిన వరకు అయితే చాలా క్లియర్గా అయితే అర్థమయ్యేలా చెప్తున్నాను, చూడండి జాగ్రత్తగా. నేను ఏ విధంగా అయితే తీసుకున్నానో అదే విధంగా తీసుకుని ఇలా వెడల్పు అనేది తీసుకోండి, ఓకేనా. ఇక్కడ ఒక డాట్ అయితే డ్రా చేయండి, ఓకేనా. చాలా ఈజీగానైతే మీరు నేర్చేసుకోవచ్చండి, ఓకేనా. వెడల్పు అనేది మనకి తీసేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అయితే తీసుకోవాలి. పొడవుకి నేను ఇందాక చూపించాను కదా బ్లౌజ్ యొక్క డాట్స్ అని చెప్పి, ఆ డాట్స్ కింద పట్టుకుని, అలాగే భుజాలు, జాకెట్ యొక్క భుజాలు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పైన చిన్నది క్లాత్ ఉంటుంది చూడండి, తిప్పి చూస్తే మనకు కుట్టు కనిపిస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో కుట్టు కనిపిస్తుంది, దాన్ని భుజాలు అంటారన్నమాట, ఓకేనా. అది సమానంగా మధ్యలోకి, అలాగే డాట్ 2 మధ్యలో పట్టుకొని మనం గీత గీసాం కదా, గీత కాడి నుంచి అలా పైకి అయితే చూసుకోవాలి. ఆ కింద నుంచి అయితే మనం చూడకూడదు, ఓకేనా. ఇక్కడైతే పైనుంచి చూడండి నేను పొడవు అనేది ఎలా తీసుకుంటున్నానో కరెక్ట్గా అలా అయితే పొడవు అయితే తీసుకోండి. మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే కరెక్ట్ అయిన ఆది బ్లౌజ్ అయితే ఉంటే మనకి టేప్ అవసరమే లేదు, ఓకేనా. ఇలా బాక్స్ అయితే డ్రా చేయండి. మనం గీసుకున్న పొడవు నుంచి అలాగే వెడల్పుకి ఇలా బాక్స్ అనేది డ్రా చేయండి. చూసారా, చాలా సింపుల్గానైతే ఇలా బాక్స్ అనేది డ్రా చేసాం. పొడవు వెడల్పు అయితే తీసుకున్నాం. ఇప్పుడు కొచ్చులు చూడండి, చంక నుంచి ఇలా మిడిల్లోకి ఒక కుట్టు ఉంది కదా, దాన్ని చంక భాగం అంటారు. అలాగే కింద బెల్ట్ నుంచి ఇలా చంక భాగం వరకు పట్టుకోండి, ఓకేనా, దాన్ని కొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ జాకెట్ యొక్క కొచ్చు అయితే డ్రా చేసుకుందాం, ఓకేనా. మనకు చూడండి ఎక్కడ వరకు వచ్చిందో, క్లాత్ అనేది పైకి ఉన్నది కాబట్టి మనం కరెక్ట్గా ఎక్కడ వరకు క్లాత్ వచ్చిందో ఇలా బెల్ట్ దగ్గర నుంచి అలా అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అర్థమైంది. ఇది మనకి పొడవు వెడల్పు కొచ్చు తీసేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము చూడండి ఎలా తీస్తున్నానో. జాకెట్ కొచ్చులు 2 పట్టుకుని ఇలా సమానంగా మనకి వచ్చేలాగా అయితే పట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ డ్రా చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ తీసుకోవాలి, ఓకేనా. ఇది సమానంగా కొచ్చులు అనేవి ఇలా ఓపెన్స్ వైపుకి అయితే వేసుకుని, మన వైపుకి అయితే క్లోజ్ ఉంది కదా అక్కడ అనేది నడుము అయితే మనం డ్రా చేసుకోవచ్చు, ఓకేనా. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా 2 సమానంగా పట్టుకొని ఇలా నడుమునైతే డ్రా చేయాలి, ఓకేనా. ఇలా 2 సమానంగా పట్టుకున్నాం కదా, ఇది జాకెట్ యొక్క నడుము భాగం. మనం గీత గీసాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుము భాగం అయితే వచ్చింది. అక్కడికి ఒక మార్క్ అయితే చేయండి.
కానీ చాలా సింపుల్గానైతే చూడండి, చాలా సింపుల్గానైతే చెప్తున్నాను. నేర్చుకోండి. ఇంట్లో ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే ఇప్పటి నుంచి ఎన్నో వీడియోస్ చూసి నేర్చుకోలేకపోయి ఉంటారు. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజాని కోసం 2 అంగుళాలు చూసారా, చేతికి నేను ఇలా అయితే 2 అంగుళాలు తీసుకున్నాను. అలాగే క్లోజ్ వైపు ఇలా 2 అంగుళాలు కరెక్ట్గా ఇలా పెట్టాలన్నమాట, ఒక మార్క్. మీకు ఒకవేళ టేప్తో తెలియాలంటే 1.5 పెట్టండి, ఓకేనా. అదే కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే 2 అయితే తీసుకోండి, ఓకేనా. 2 అయితే తీసుకోండి కంపల్సరీ. 1.5కి ఎక్కువే తీసుకోండి, 1.5 అయితే తీసుకోకండి, మళ్ళీ పైకంటే వెళ్ళిపోద్ది. 1.5కి ఎక్కువ, లేదంటే 2 బాగా లావుగా ఉండే వాళ్ళకి అయితే, ఓకేనా. భుజం డాట్ నుంచి అలాగే మనం నడుం డాట్ దాకానైతే ఒక బాక్స్ అయితే డ్రా గీసుకోవాలి, ఓకేనా. చూడండి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో నేను బాక్స్ని, ఆ విధంగానైతే మనం ఇలా డ్రా అయితే చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్కి మనం రౌండ్ షేప్ అనేది గీయాలి వెనకాల నడుం, ఓకేనా. నడుంకి ఇప్పుడు దానికోసం నేను అంగుళంలో సగం అంటే 1/2 అంగుళం అయితే గీసాను నేను, ఓకేనా. చూసారా వీడియోలో ఏ విధంగా చూపించానో. ఒకవేళ టేప్తో గీయాలనుకుంటే 1/2 అంగుళం అయితే గీయండి, అంటే 1/2 ఇంచ్, ఓకేనా. 1/2 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోండి. టేప్ అయితే అవసరం లేదు మాకు చేత్తో అర్థం అవుతలేదు అన్న వాళ్ళకి మాత్రమే నేను టేప్తో అయితే చెప్తున్నా, ఓకేనా. ఇలా మనకి రౌండ్ షేప్ అనేది గీసుకున్నాం. చాలా ఈజీగానైతే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క భుజం అయితే గీసుకోవాలి. భుజము చంక, భుజం అయితే ఏ విధంగా గీసుకోవాలో చూడండి. బ్లౌజ్కి కుట్టు ఉంటుంది మధ్యలో, ఇందాక మనం పొడవు చూసాం కదా, అప్పుడు భుజం పట్టుకోమన్నాను కదా, అది ఇది వెనకాల పార్టు, ఇది ముందు పార్టు. చూడండి ఈ మధ్యలో హ్యాండ్కి మధ్యలో ఈ భుజం యొక్క కొలత అయితే తీసుకోవాలి. దానికోసం చూడండి నేను భుజం యొక్క కొలత ఏ విధంగా తీస్తున్నానో, ఈ మెడ దగ్గర నుంచి ఇలా మధ్యలో హ్యాండ్ మధ్య వరకు పట్టుకుని, మెడ వైపు ఏమో మనం ఇందాక గీసుకున్నాం కదా, ఆ వైపు అయితే మనం వేసుకోవాలి. అలా వేసుకుని మనకి హ్యాండ్ మధ్యలోదేమో ఇలా ఇటు సైడ్కి ఓపెన్స్ వైపుకి అయితే వేసుకోవాలి. చూడండి ఏ విధంగా డ్రా చేస్తున్నానో. భుజం అనేది ఇలా కరెక్ట్గా తీసుకోవాలి, ఓకేనా. ఇలా కరెక్ట్గా తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ 2 పాయింట్స్, ఇంచెస్ కూడా కాదు 2 పాయింట్స్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం కుట్టేస్తాం కదా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, భుజం ఏ విధంగా తీసుకోవాలి. ఇలా మెడ దగ్గర నుంచి ఇలా ఓపెన్స్ ఉన్న వైపుకి ఇలా భుజం ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు అయితే మనం తీసుకోవాలి, ఓకేనా. అక్కడ నుంచి 2 పాయింట్స్, ఓకేనా. అంటే మనకి అంగుళంలో సగంలో సగం, ఓకేనా. ఒకవేళ టేప్తో చూస్తే 2 పాయింట్స్, ఓకేనా, లేదా 3 పాయింట్స్, ఎందుకంటే కుట్టేస్తాం కదా, అది వేస్ట్ కింద పోతుంది కదా క్లాత్ మళ్ళీని, అందుకని చెప్పి ఇలా 2 పాయింట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు సంక పాట్ నుంచి భుజం పాట్కి ఇలా బాక్స్ అయితే డ్రా చేయాలి, ఓకేనా. నాకు అలవాటు అయిపోయి ఇలా లైన్గానైతే గీసేస్తున్నాను. ఫస్ట్ టైం గీసినట్లయితే స్కేల్ అయితే ఉపయోగించండి, ఓకేనా. ఇప్పుడైతే చంక ఏ విధంగా గీసుకోవాలో చూడండి. 1 ఇంచ్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ మధ్యలోంచి చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. లేదు మనకి చేత్తో తీసుకోవాలి కాబట్టి మనం ఇలా 1 అంగుళం అయితే తీసుకుందాం, ఓకేనా. అంగుళం, ఓకేనా. మనకి టేప్తో వద్దు కాబట్టి అంగుళం అయితే తీసుకుని ఇలా చూడండి నేను ఏ విధంగా అయితే సంక అనేది గీసానో అలా కట్ షేప్లోనైతే ఇలా రౌండ్ షేప్లో ఇలా గీయాలి, ఓకేనా. చూడండి ఇప్పుడు ఇది కూడా రౌండ్ తిరిగింది, మనకి సంక కూడా రౌండ్ తిరిగింది. ఇప్పుడు కట్ చేయడమే, ఓకేనా. కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గానైతే రావాలండి, ఓకేనా. కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగానైతే చేసేయగలం, ఓకేనా. ఫస్ట్ కటింగ్ అయితే బాగా నేర్చుకోండి, లేదా ఫస్ట్ న్యూస్ పేపర్ మీద అయితే ట్రై చేయండి, తర్వాత ఇలా జాకెట్ పీస్ మీద ట్రై చేద్దరిగిన, ఓకేనా. ఇలా చూడండి వీడియోలో నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా ఇలా కట్ చేసి ఈ పార్ట్ని అయితే దీని నుంచి వేరు చేయండి, బ్యాక్ పార్ట్ని అయితే. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో తర్వాత చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనం చంక గీసుకున్నాం. ఇప్పుడు మెడ మనం ఏ విధంగా లైన్ అయితే డ్రా చేసామో రౌండ్ షేప్ అనేది, ఆ విధంగా అయితే కరెక్ట్గా ఇలా రౌండ్ షేప్ అనేది కట్ చేయండి, ఓకేనా. చూడండి సింపుల్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది, ఓకేనా. చూడండి కట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావాలి, ఓకేనా. పర్ఫెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం.
ఈ మడత పెట్టి క్లాత్ అయితే మనకి బ్యాక్ పార్ట్ యొక్క వెనకాల బెల్ట్, ఓకేనా. ఇలా బెల్ట్ అయితే మనం కింద డ్రా చేసుకున్నాం కదా, అదనమాట, ఓకేనా. బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఈజీగానైతే కట్ చేసేసుకున్నాం. చూసారా, మనకి ఈజీగా వచ్చేసింది కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.